హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ వీడియోలో నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం హాఫ్ లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఆ మిల్క్ని ఇప్పుడు ఈ బౌల్లోకి వేసుకొని బాగా క్రీమీ స్టెచ్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మరుగుతున్న ఈ పాలలో నుంచి నేను 10 ml మిల్క్ పక్కకు తీసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటూ ఆ మేగడంతా లోపలికి తీసుకుంటూ మరిగించుకోవాలన్నమాట పాలు. ఇందులోకి ఎలాంటి కార్న్ఫ్లవర్ కానీ ఎలాంటి కోకో పౌడర్ కానీ యూస్ చేయకుండా నేను చాక్లెట్ ఐస్ క్రీమ్, ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ పౌడర్తో చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయబోతున్నాను. నేను ఇప్పుడు దానికోసం చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న చాక్లెట్ ఐస్ క్రీమ్ పౌడర్ని 100 గ్రాములు తీసుకున్నాను. వెయిట్లో చెప్పాలంటే మొత్తం అంతా వేసేస్తున్నాను. ఇందులోకి ముందుగా తీసుకున్నాం కదా మనము మిల్క్, ఆ మిల్క్ని యాడ్ చేసుకొని బాగా గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మనం ముందుగా మరిగించుకుంటున్నాం కదా మిల్క్, అందులోకి యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ని. ఇప్పుడు మనం చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్తో, అంటే చాక్లెట్ ఫ్లేవర్తో యాజ్ ఇట్ ఈస్గా మనం పార్లర్లో తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది ఐస్ క్రీము. సూపర్ ఉంటుంది. నేను రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటాను, అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు ఈ చాక్లెట్ పౌడర్ లేకపోతే కోకో పౌడర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట చాక్లెట్ ఐస్ క్రీమ్ని. నా దగ్గర ఐస్ క్రీమ్ పౌడర్ ఉంది కాబట్టి చేస్తున్నాను, లేదా మీరు కోకో పౌడర్ వేసుకుంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మరిగించుకున్న మిల్క్లోకి చక్కెర వేస్తున్నాను. పంచదార వేసుకొని మనకు స్వీట్కి ఎంత సరిపోద్దో అంత చూసుకొని వేసుకుంటే సరిపోద్ది. బాగా పంచదార మరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత మనం మిక్సీస్ పెట్టుకున్నాం కదా ఐస్ క్రీమ్ పౌడరు, మిల్క్, ఆ మిల్క్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఒక 5 minutes వరకు మరిగించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక ట్రేలోకి యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ కానీ లేదా 8 hours పాటు కానీ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవాలి. దీనికి ఒక ఫాయిల్ పేపరు కానీ పాలిథిన్ పేపర్ కానీ బాగా చుట్టేసేయాలి. ఎందుకంటే ఐస్ ఫామ్ అవ్వకుండా మనకు ఐస్ క్రీమ్ మంచిగా ఉండాలంటే ఇలా పేపర్ ఇలాగా పెట్టేసి టేప్ కానీ లేకపోతే ఏ విధంగానైనా సెట్ చేసుకొని పెట్టేసేయాలన్నమాట. నేను ఇలా అయితే చుట్టేసి పెట్టేస్తున్నాను, సరిపోతుంది. ఐసు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పోయే ఛాన్సెస్ లేవు. నేను ఇలా పెట్టేస్తున్నా గట్టిగా. ఇప్పుడు దీన్ని 8 hours పాటు పెట్టుకొని తర్వాత చూసుకుందాము. ఈ విధంగా పెడుతున్నాను అనమాట. చూస్తే 8 hours తర్వాత ఐస్ క్రీమ్ మనకి ఇలా తయారైంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మనకు మంచి సాఫ్ట్గా రావాలంటే ఐస్ క్రీము ఒకసారి తిప్పుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకొని చాలా బాగుంటుందండి ఐస్ క్రీము, టేస్ట్ సూపర్ ఉంటుంది. నేను ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఒక 100 ml. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే కనుక కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ లేదు అంటే ఫ్రెష్ క్రీమే వేసుకుంటే మంచి క్రీమీ స్టెచ్ వస్తుంది. ఇందులోకి వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను ఒక 2 drops. వెనిలా ఎసెన్స్ వేసుకొని ఈ ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి.
అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి ఇది, బాగుంటుంది. ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఎలా వచ్చిందో చూడండి, చూపిస్తాను. ఈ విధంగా వచ్చిందనమాట. బాగా థిక్గా వచ్చేసింది కదా, క్రీమీగా. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ ఉంచేద్దాము. ఓవర్ నైట్ ఉంచేస్తే మనకు మార్నింగ్కి ఐస్ క్రీమ్ తయారైపోద్ది అనమాట. ఓవర్ నైట్ తర్వాత చూసుకుంటే మనకు ఐస్ క్రీమ్ తయారైపోయింది. ఇప్పుడు స్కూప్ అవుట్ చేద్దాము. ఐస్ క్రీమ్ ఎలా ఉందో. ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంది, మంచి ఫ్లేవర్తో క్రీమీగా ఎమ్మీగా ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ మనకు రెడీ అయిపోయింది. చాక్లెట్ స్ప్రెడ్తో కానీ చాక్లెట్ స్ప్రింకిల్స్తో కానీ దీన్ని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఫ్లేవర్స్తో నేను ఐస్ క్రీమ్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ సమ్మర్లో నా దగ్గర స్కోప్ లేదండి, దీంతో చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఐస్ క్రీమ్ స్కూప్ లేదనమాట. సో ఇప్పుడు సేమ్ మనం పార్లర్లో ఎలా తింటే ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్తో, అదే స్ట్రక్చర్తో ఉంది, సూపర్ ఉంది. చూసారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి, ప్రతి సమ్మర్లోనూ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా చేసినప్పుడు యూట్యూబ్ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.